వెల్కమ్ టు మన టీవీ. సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ ముందుండాలని ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేఎండి ఫారూక్ అన్నారు. ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అలాగే జర్నలిజంలో గౌరవ డాక్టరేట్ అవార్డు వచ్చినందుకు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్, మన టీవీ, మహా న్యూస్ ఎండి మీడియా సంస్థల చైర్మన్ అయిన కేఎండి ఫారూక్ ను సోమవారం ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మైనార్టీ నాయకులు ఈసు వలీలు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా కప్పి పూలదండలు వేసి 2024 నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడంలో కేవలం ఇందుకు ఆయన సేవలను గుర్తించిన మీడియా సంస్థలు ప్రతినిధులు ఆయనకు ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పదవి కల్పించినందుకు అలాగే గౌరవ డాక్టరేట్ అవార్డు రావడం చాలా సంతోషించదగ్గ విషయమని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించి ప్రజాసేవకు అంకితం కావాలని సూచన చేశారు. ఆయన మనమంతా వెంట ఉండి మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలిపారు. ఆయన కోరుకుంటున్నాం ప్రజలందరికీ మరియు కుమారులకు శ్రేణులాసులకు ప్రతి ఒక్కరికి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పుకుంటూ అలాగే ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి కరువు నుండి భగవంతుడు కాపాడి నిత్యము ప్రజలకు అన్ని విధాల తన కృప ఉంచి ప్రజలకు అభివృద్ధి పాట వేయాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరికి ప్రజా ఎక్స్ప్రెస్, మన టీవీ, మహా న్యూస్, సూర్యోదయ న్యూస్ ఛానల్ తరపు నుండి నేను ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మళ్ళా అంతకుముందు మా మిత్రులు ఉస్మాన్ వారి బృందం మేము సేవా కార్యక్రమాల్లో మీ తోడుగా ఉంటామని చెప్పి నాకు ఈరోజు కలిసి వాళ్ళు నాకు సన్మానించడం జరిగింది. మళ్ళా వారికి కూడా నా యొక్క పూర్తిగా సహకారం ఉందని చెప్పి అలాగే వారికి నన్ను సన్మానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ముఖ్యంగా మా రాజకీయ భవిష్యత్తు అలాగే సేవా కార్యక్రమాలు అన్నింటినీ కలిపి కలబోసి ప్రజలకు సేవలు అందించాలని చెప్పి వారికి ఏమైనా అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పనపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ పరిష్కార దిశలో నా వంతు నేను కూడా కృషి చేస్తానని చెప్పి వారికి హామీ ఇస్తూ మళ్ళా ఒకసారి నన్ను ఈరోజు వారు సన్మానించినందుకు నాకు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఉపాధ్యక్షులుగా నన్ను ఎంపిక చేసి జరిగినందుకు అలాగే నాకు గౌరవ డాక్టరేట్ అవార్డు వచ్చినందుకు వారు ఈరోజు నన్ను శుభాభినందనలు తెలియజేశారు. మళ్ళా నా తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు అందరికీ మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.